నమస్కారం వీవర్స్. శ్రీ విశ్వావసునామ సంవత్సరము 2025-26లో మకర రాశి స్త్రీలకు ప్రత్యేక ఫలితాలు. ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట నక్షత్రము 1, 2 పాదముల యందు పుట్టినవారు మరియు బో, జా, జీ, జూ, జే, కా, గా, గి అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు మకర రాశికి చెందినవారు. మకర రాశి స్త్రీలకు ప్రత్యేక ఫలితాలు. నూతన అవకాశాలు. అధికార స్థానములకు మీరు దరఖాస్తులు చేయిస్తారు. ఆదాయ వ్యవహారాల విషయములో మీరు కొంత జాగ్రత్త వహించుట మంచిది. బంధువుల, ప్రముఖుల ఆశీర్వాదం వల్ల కొన్ని కొత్త కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో నడుస్తాయి. విదేశీ వ్యవహారాలు, విదేశీ విద్యలు మీకు అనుకూలంగా ఉండి కొంత ఊరట కలిగిస్తాయి. విద్యారంగంలో కొంత అభివృద్ధి కనబరుచుతారు. భూమి, వాహనాలు, ఇళ్ళు కొనుగోళ్లు చేస్తారు. ఆభరణాల మీద ఆసక్తి తగ్గుతుంది. క్రీడలు, సాహిత్య రంగం, కళారంగంలో ప్రతిభ కనబరిచి ముందడుగులో ఉంటారు. వివాదాలకు దూరంగా చేతనైనంత వరకు కుటుంబాన్ని నడిపిస్తారు. అవివాహితులకు వివాహకాలంగా చెప్పవచ్చు. అంటే వివాహం కాని వాళ్లకు వివాహం జరుగుతుంది. జ్యేష్ఠ సంతానం వల్ల కొన్ని చిక్కులు, ఇబ్బందులు తప్పవు. సంతానము లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. సౌందర్య సాధనకు, వృద్ధికి, ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. వాహన యోగ్యత కలుగుతుంది. అంటే వాహనాలు కొంటారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. స్వల్ప సాంకేతిక ఇబ్బందులు రావచ్చు. దంత సౌందర్యం గురించి జాగ్రత్త తీసుకోవలసి రావచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు, వ్యవహారాలు, విద్య, ఉద్యోగం మొదలైనవి కలిసి వస్తాయి. తాత్కాలిక ప్రతిపాదికన కొన్ని అవకాశాలు వస్తాయి. అవి నిలబడతాయో లేదోనని మీరు సంశయించి వెనకంజ వేయటం జరుగుతుంది. స్థిరాస్తులు కొంత కలిసి వస్తాయి. సాహిత్య రంగంలో, సినీ రంగంలో అవకాశాలు కలిసి వస్తాయి. దూరపు బంధువుల ఆశ్రయం కోరవలసి రావచ్చు. ఓ గొప్ప ప్రయోజనం కొరకు విలువైన ఆస్తిని తక్కువ ధరకు అమ్మే అవకాశం ఉంది. ధనము ప్రవాహంలా వస్తుంది, ఖర్చు అవుతుంది. సంతాన విషయంలో మీ నిర్ణయాలు, వేడుకోళ్లు మంచి ఫలితాలనిస్తాయి. సంతాన పురోభివృద్ధికి మరింత శ్రమించవలసిన అవసరాన్ని గుర్తిస్తారు. పోటీ ప్రపంచంలో మీ సాటి వాళ్ళు మిమ్మలను అధిగమించి వెళ్తున్నారన్న భావన తగ్గుతుంది. మిమ్ములను ఎవరూ అధిగమించలేరన్న విషయాన్ని గ్రహిస్తారు. ఎదుటి వాళ్ళ అంతర్యం గ్రహించటం కష్టమవుతుంది. దీనిపైనే ముఖ్య నిర్ణయాలు ఆధారపడి ఉండటంతో సంకటానికి లోనవుతారు. అన్ని బంధాలు డబ్బుతోనే ముడిపడి ఉంటాయన్న వాస్తవం మీ అనుభవంలోకి వస్తుంది. జీవితంలో విలువైన పాఠాలనే
కాలం నిర్ణయిస్తుంది. బంధుప్రీతి, స్నేహితుల ఎడల అపారమైన బంధము వీరి లక్షణము. బలహీనత కూడా పక్కవాళ్ల మాటలు విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది విమర్శలకు దారితీస్తుంది. తన లోపం ఏమిటో తెలుసుకున్నాక చేసిన పొరపాటును తిరిగి చేయరు. స్త్రీ సంతానం పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. సంతానము వాళ్ళ అభిష్టం మేరకు నడుచుకొనక కొన్ని సందర్భాలలో ఇబ్బందులకు గురి చేస్తారు. నైతిక బాధ్యతలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, ధనము సాధన్నే ధ్యేయంగా జీవించరు. ధనము ఏదో రూపంలో సర్దుబాటు అయి అవసరాలు గడుస్తాయి. దాంపత్య జీవితంలో టీ కప్పులో తుఫాన్ వంటి సంఘటనలు ఏర్పడతాయి. జై సాయిరామ్.